సీఎం కేసీఆర్ సుభిక్ష పాలనలో అభివృద్ధిని బంగారు బహుమతిగా పొంది వెల్లివిరుస్తుంది రామగుండం నియోజకవర్గం. పురాతన శైవ క్షేత్రంగా రామునిగుండాల ప్రఖ్యాతికి తోడుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు కోరుకంటి చందర్. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు నాంది పలికిన సీఎం కేసీఆర్ నగరం శాంతి మార్గంగా నిలిచేందుకు జిల్లా కేంద్రాన్ని దాటి నగరం నడిబొట్టున రక్షణగా వెలిచింది పోలీస్ కమిషనరేట్. కుల మత భేదం లేని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రక్షాళన చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హామీని అమలు చేసేలా ప్రజల కలను సాధించేందుకు ఎమ్మెల్యే చందర్ చేసిన కృషి మరువరానిది. బొగ్గు ఉత్పత్తితో ఎన్టీపీసీ పునాదులకు నాంది వేసి ఇతర రాష్ట్రాలకు నిరంతర కరెంటు వెలుగులు పంచుతూ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వెలిసింది. సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ కార్మికుల కష్టాన్ని ఒడిసిపట్టి ప్రమాదాలను నివారిస్తూ కార్మికుల కలలను సాకారం చేశారు. సింగరేణి ఉపరితల భూగర్భ గనుల పర్యాటక కేంద్ర నియంత్రణతో నూతన శకానికి నాంది పలికారు. ఎఫ్సిఐ పునఃస్థాపనగా ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభంతో ఎరువు కొరత లేని రాష్ట్రంగా చేసేందుకు యాజమాన్యపు తప్పటడుగులను ప్రశ్నించే బాధ్యతగా చేరింది. కేశోరాం సిమెంట్ కర్మాగార స్థాపనని ఆదరించిన పాలకుర్తి ప్రజలకు, కర్మాగార కార్మికులకు చేదోడు వాదోడుగా మంచిని పోషించే నీడ కల్పించింది ప్రభుత్వ సూచనలు. రామగుండం ఖ్యాతిని మరింత పెంచేందుకు బీఆర్ఎస్ గెలుపు కంకణం కట్టుకుని బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పక్కా ప్రణాళికను చేతపట్టింది. ప్రతి సూపర్ ఫాస్ట్ రైలు సైతం నిలిచేలా పేరుగాంచిన రామగుండం రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే మార్గ కేంద్రంగా నిలిచి ఐఓసీ, పెట్రోల్, బొగ్గు సరఫరా చేస్తూ ప్రయాణ నాడీ వ్యవస్థగా మారింది. రాజీవ్ రహదారి 4-వే నిర్మాణంతో ప్రమాదాల సంఖ్యలను తగ్గించేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రయాణానికి వేలాది వాహనాలకు స్వాగతం పలికి ఆనందంగా సాగనంపుతుంది కళకళ్లాడే గోదావరి. కార్పొరేషన్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్, న్యాయలోప సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే చందర్ స్థానికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అడిషనల్ కోర్టు స్థాపనకై అహర్నిశలు శ్రమించి అసెంబ్లీలో గళమెత్తి సాధించిన తీరు ఆయనకే సొంతం. సోలార్ రంగంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని గౌరవాన్ని అందించింది. ఎండిన గోదావరిని కళగా, నిండు కుండలా మారిన గోదావరిని ఇలవేల్పుగా పూజించేలా చేసి రైతులకు పంట పెట్టుబడి సాయం, నారుమడి నీటిని ప్రతి పంటకు అందించేందుకు భగీరథమై కదిలింది కేసీఆర్ సంకల్పం. పర్యాటక కేంద్రంగా వర్ధిల్లాలని కోరుకంటి చందర్ తెప్పల పోటీలకు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో అధికారికంగా తెప్పల పోటీలతో దేశ నలుమూలలా పోటీదారులను పిలిచే తరుణం ఆవిష్కృతం కాదు. గోదావరి అందాలను వీక్షిస్తూ ఉల్లాసవంతమైన బోట్ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రజలకు నవ్వు పంచారు. మన దేవతల జాతరను కొలిచే ప్రజలకు మినీ మేడారంగా తీర్చిదిద్దారు. కాళేశ్వరం నిర్మాణంతో సకల సంపదకు నాంది పలికి కుల వృత్తులకు పెద్దపీట వేసి మత్స్య సంపదతో ముదిరాజుల గొర్రెలను పంచి యాదవుల జీవితాల్లో వెలుగులు నింపారు. గోదావరి జలాల వల్ల అధిక పంట దిగుబడి, రకరకాల వాణిజ్య పంటలతో అగ్రో ఇండస్ట్రీ స్థాపనకు చాలా అనువైన ప్రాంతం. మహిళలు స్వయం ఉపాధి పొంది ఉద్యోగాలు సృష్టించే స్థాయికి రామగుండం ఎదుగుతుంది. నీటి సౌలభ్యంతో చేపల, మేక, పౌల్ట్రీ, మాంస ఉత్పత్తులు ఎక్కువ ఉండే ప్రాంతం వల్ల మీట్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు సిద్ధమై ఇతర దేశాలకు ఎగుమతి ఇక్కడి నుండే అయ్యే అవకాశం అధికంగా ఉంది. గుట్టల ఒడిలో వెలిసిన బుగ్గ రామలింగేశ్వర స్వామికి పూజలు చేసి దర్శన భాగ్యం పొందే భక్తుల కోసం మార్గాన్ని సుగమం చేసి సుందర వనంగా తీర్చిదిద్దేందుకు యోచిస్తోంది ప్రభుత్వం. ఇతర రాష్ట్రవాసులకు, అన్ని మతాల వారికి పరిశ్రమలే పసిడి నవ్వుగా అక్కున చేర్చుకుంది రామగుండం. జెండా వేరైనా
ఎజెండా ఏదైనా పరిశ్రమల నీడలో కార్మిక సంఘాల పోరు కార్మిక సంక్షేమం కోసమే. కార్మికులకు గొడుగై కాచే సంఘాల ఐకమత్య బలమే మన రామగుండం. ఉపాధి కల్పనతో జీతభత్యాల నగరంగా ఆర్థిక రంగానికి ఊరట కల్పించి వ్యాపార కేంద్రంగా నిలిచింది. ఎనలేని ప్రకృతి సంపదతో 100 ఏళ్లు వర్ధిల్లే రామగుండంకు మరింత అభివృద్ధిని దక్కించుకునే అవకాశం తథ్యం. అంతర్గాం బ్రిడ్జి నిర్మాణంతో జిల్లాలను అనుసంధానం చేసే ప్రయాణ మార్గం తోడైతే మరింత అభివృద్ధి సాధించే తరుణం ముందుంది. రామగుండం ప్రాంతానికి సీఎం కేసీఆర్ ఆశీస్సులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేధస్సు కలిగేలా దీవిస్తే ఇండస్ట్రియల్ జోన్ ది డెవలప్మెంట్ జోన్ గా మారాలన్నా, స్మార్ట్ సిటీగా ఎదగాలన్నా కేటీఆర్ ఇచ్చిన ఇండస్ట్రియల్ పార్క్ వాగ్దానం తోడైతే రామగుండం ప్రజల కలలు నిజం కావా? అభివృద్ధి ప్రదాతకు రామగుండం దత్తత అయితే, ఐటీ పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వచ్చి వాలితే నిరుద్యోగం కనుమరుగైపోదా? రాజ్యాంగ హక్కులను కాపాడే ఉద్యమ నాయకుడు మనలో ఒకడైతే కార్మికుల కష్టాలు రూపుమారవా? విద్య, వైద్య, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమంలో బీఆర్ఎస్ వెనకడుగు వేసే యోచనే లేదు. సంక్షేమ పథకాలతో ప్రజలు వర్ధిల్లాలి. పేదరికాన్ని నిర్మూలించే ఆర్థిక సాయాన్ని పెంచాలంటే మన ఇంటిని మనమే చక్కదిద్దుకోవాలి. రానున్న తరాల కోసం బంగారు బాట వేసే కేసీఆర్ మార్గం వైపు ఎదురు నిలిచి స్వాగతిద్దాం. రామగుండం ప్రాంతాన్ని దేశానికే తలమానికంగా నిలుపుదాం. అభివృద్ధి ఆశించే వారికి శాసించే బాధ్యతనిద్దాం. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేద్దాం. కేటీఆర్ దత్తత వాగ్దాన అమలుని కళ్ళారా చూద్దాం. స్కామ్ గ్రెస్ ని సావగొడదాం. బీఆర్ఎస్ ని సాదుకుందాం. జై బీఆర్ఎస్.